హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ. మిగిలిపోయిన చపాతీతో ఈజీగా లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా, కానీ మనం తినగా మిగిలిపోయిన చపాతీలని వన్ డే అలా ఉంచేసామనుకోండి, గట్టిగా అయిపోతే తినడానికి ఎవరు ఇష్టపడరు కదా. అప్పుడు ఈజీగా మనం లడ్డు ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. గోధుమ పిండి వేస్ట్గా పడేయకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నేను కూడా ఇలా మిగిలిపోయిన చపాతీలను తీసేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఎంత డ్రైగా అయితే మనకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక బాండీలో నెయ్యి వేసేసుకుని జీడిపప్పు కిస్మిస్లను వేయించేసుకుందాము. ఇలా కొద్దిగా నెయ్యిలో వేయించేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకుని ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాము. మనకి ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ పడుతుంది. కొలిచేసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీటు. ఇలా ఒక కప్పు షుగర్లో అలాగే ఒక కప్పు వాటర్ వేసేసుకుని కొద్దిగా ఇలాచీ పౌడరు కొద్దిగా కలరు వేసేసుకుని ఒక 1 మినిట్ షుగర్ కరిగేంత వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న పిండిని యాడ్ చేసేసుకుందాము. చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం చల్లారబెట్టేసుకుందాము. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకుందాము. మొత్తం ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా సింపుల్ అండ్ ఈజీగా 2 మినిట్స్లో మనం మిగిలిపోయిన చపాతీలతో లడ్డూని ప్రిపేర్ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. మిగిలిపోయిన చపాతీలని ఎవరు తినడానికి ఇష్టపడకపోతే వేస్ట్గా పడేయకుండా ఇలా ఈజీగా స్వీట్ చేస్తే అందరు ఇష్టంగా తింటారు. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. బాయ్.